శ్వేతపత్రాలు విడుదల చేయాలనే ఆలోచనతో ఈరోజు ఏ డిపార్ట్మెంట్లో ఎంతెంత అక్రమాలు జరిగాయి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో, తద్వారా ప్రజలకి ఈ వైసీపీ పాలనలో ఎంత దోపిడీ జరిగిందనేది తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ శ్వేతపత్రాలు ఈరోజు విడుదల చేస్తున్నాం. ముఖ్యంగా ఈ వైసీపీ 5 ఏళ్ల పాలనలో దాదాపు 1,75,000 లక్షల ఎకరాలు భూ ఆక్రమణ జరిగాయని చెప్పి గవర్నమెంట్ ఒక అంచనాకు వచ్చింది. వాటి విలువ సుమారు 35,500 కోట్ల రూపాయలు పైనే ఉంటుందని చెప్పి అంచనా. ఇది కాకుండా ఇళ్ల పట్టాల పేరు మీద సుమారు 10,000 ఎకరాలు పోగేసి ఈ ఇళ్లకి స్థలాలు లేవని చెప్పి వైసీపీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా వేస్ట్ భూముల్ని ఖరీదైన రేట్లు పెట్టుకొని గవర్నమెంట్కి ఆ స్థలాలే చూపించి వీళ్ళు డబల్ కాస్ట్ తీసుకొని సుమారు దగ్గర అది కూడా 10,000 కోట్ల పైనే కొట్టేశారనేది ఒక అంచనా ఈ రాష్ట్రం మొత్తం మీద. సో ఇటువంటి భూదందా మీద కూడా శ్వేతపత్రం ఎవడెవడైతే ఈవేళ ఆ డబ్బులు కొన్ని నొక్కేశారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో వదిలే పరిస్థితి లేదని చెప్పి అది తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వారి మీద ఎంక్వైరీ చేస్తుంది. ఎవడు ఎంత భూమి కొన్నాడు, ఎంత రేట్ ఇచ్చారు, అక్కడ ఉన్న రేట్లు ఏమిటి. ఇప్పటికీ కూడా మీకు తెలుసు ఈ రాష్ట్రం మొత్తం మీద ఇల్లులు కూడా ఎక్కడా కట్టకుండా కూడా చాలా చోట్ల వాళ్ళ అనుయులకి బిల్లులు కూడా ఇచ్చేశారు. ఇల్లు పరిస్థితి చూస్తే ఎక్కడ వేస్తే అక్కడ గొంగల్లా ఉన్నాయి, పునాదులు లేవు. వర్షం వస్తే ఈ వాలుగడ్డల ద్వారా కట్టిన ఇల్లు అన్నీ కూడా పునాదులతో సహా తొలగిపోయాయి. దీని ద్వారా సుమారు మరి ప్రభుత్వ ద్వారా ఎంత వేస్ట్ అవుతుందో మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది కాకుండా ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ అందరికీ తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం, ఈ చట్టాన్ని రద్దు చేస్తాం. ఎవడో ప్రైవేట్ ఆఫీసర్లు పెట్టి ఎంక్వైరీ చేసి ఆ భూమి నీదే నాదే అంటే ప్రైవేట్ ఆఫీసర్ ద్వారా ఈ ప్రజల యొక్క భూములు కూడా దోపిడీ చేద్దామనే ఉద్దేశంతో ఈ చట్టం తెచ్చి ప్రజలను మోసం చేయాలనుకున్నారు. ఈ మోసాన్ని కనిపెట్టే మరి మా ఉమ్మడి కార్యాచరణ ద్వారా అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పెద్దలందరూ కూడా మేము అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పిన వెంటనే మీ అందరి దయ వలన ఈరోజు ప్రజల యొక్క ఆశీస్సుల వలన ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలి 5 సంతకాల్లోనే ఈ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. దాన్ని నేను క్యాబినెట్లో కూడా అప్రూవల్ చేసి ప్రజలకి తెలియజేశారు. ఆ జీవోని రద్దు చేశారు 512ని. తద్వారా ఈ రాష్ట్రంలో పేద ప్రజల తాలూకా భూములకి ఎంతో సెక్యూరిటీ లభించింది. ఇప్పుడు బహుశా మీరు ఎక్కడో ఉద్యోగం చేస్తారు, మీ భూమి ఏమో మీ ఊళ్ళో ఉంటుంది, మీరేమో 6 నెలలు లేకపోతే దాని మీద ఏ సర్వేరో బీఆర్ఓ ఎంక్వైరీ చేసి ఇక్కడ ఎవరు లేడు, రాలేదు, రిప్రజెంట్ చేయలేదంటే ఆ భూమి ప్రభుత్వం లాగేసుకుంటుంది. ఎంత ఘోరమైన చట్టం తెచ్చారో మీ అందరికీ తెలుసు. అందుకోసమనేది పలు రాష్ట్రాల్లో ప్రభుత్వం కూడా ఒక మంత్రుల కమిటీ వేసి ఎంక్వైరీ చేయమన్నారు. ఏ రాష్ట్రంలో ఏ చట్టాలు అమలు అవుతున్నాయి, ఎట్లా ఉంటుంది, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా మనం సరైన చట్టం తేవాలనే ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. దీన్ని గుజరాత్ రాష్ట్రంలో స్టడీ చేశారట. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎలా ఉంటుంది, అక్కడ ఎలాగ అమలు చేస్తారో చూసి అది మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయాలన్న ఒక ఆలోచన ఉంది. ఆ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎవడైతే భూమి కబ్జా చేస్తాడో, సపోజ్ ఇప్పుడు నా భూమి ఎవరైనా కబ్జా చేస్తే కబ్జా చేసినోడే వాడు ఓనరా కాదనేది కోర్టులో కానీ ప్రభుత్వం ముందు కానీ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. తద్వారా రికార్డ్స్ కూడా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేకుండా చేసే పరిస్థితి ప్రభుత్వం ఇవాళ తీసుకొస్తుంది. కాబట్టి ఆ యాక్ట్ ద్వారా మనం పేద ప్రజల భూమిని కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది ఒక ఉద్దేశం. ఇప్పుడు ఈ దోపిడీ ఏ రకంగా వీళ్ళు చేశారంటే, పూర్ గురించని మన హౌసింగ్ అలాట్ చేస్తుంది గవర్నమెంట్, ల్యాండ్లెస్ పూర్. వాళ్ళకి ఇచ్చే భూములు కూడా ఆవ భూములు సెలెక్ట్ చేసి, ఆవ భూములు అంటే లో లేయింగ్ ల్యాండ్స్ అంటారు. అంటే మన నార్మల్ హైట్ ఉండే భూములు జియోగ్రఫిక్గా బాగా కిందకుంటే 6-7 అడుగులు దాటి కిందకుంటే దాన్ని తీసుకాండి ఆవ భూమి. ఆ లో లేయింగ్ ల్యాండ్స్ని పర్చేస్ చేసి కోరుకొండ, రాజమండ్రి ఏరియాలన్నీ నిజంగా 585 ఎకరాలు అసలు మార్కెట్లో కని విని ఎరుగని రేట్లలో
ఈ మార్గాన్ భరత్ ఈ అక్కడ పొలిటీషియన్లు అందరూ ఏకమయ్యి దాన్ని కోర్టు కూడా ఇది కరెక్ట్ కాదు, హౌ ఇట్ ఈస్ కరెక్ట్ ఫర్ హౌసింగ్ లో లేయింగ్ భూములు పనికిరావు కదా, మీకు తెలియదా అని కోర్టులు వ్యాఖ్యానాలు చేస్తే కూడా వీళ్ళు తిరిగి జీపీల ద్వారా పీపీల ద్వారా దీన్ని ఫైట్ చేశారే తప్ప ఆ కొట్టేసిన డబ్బులు కానీ వెనక్కి ఇచ్చి ఆ ఐడియాను కూడా విరమించుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు హౌసింగ్కి ఇదే హౌసింగ్ పేరు చెప్పంటే ఒక్కొక్క దాని మీద దాని ఎలైడ్ స్కామ్స్ అనమాట. ఇదో స్కామ్ హౌసింగ్ కాదు, దీని ఎలైడ్ స్కామ్ ఏంటంటే దానికి ఇసుక తెస్తున్నాం అని చెప్పి 100 తట్లు ఇసుక కావాలనుకుంటే ఒక భూమికి సపోజ్ దానికి 1000 తట్లు ఇసుక రాయటం, ఇలాగా ఆ ఇసుక స్కామ్ ఈ ల్యాండ్లెస్ పూర్కి ఇచ్చే హౌసుల ద్వారా కూడా వందల కోట్ల రూపాయలు ఇసుక స్కామ్ చేశారు. ఇక దశపల్లా భూములు అయితే ఎక్కడైనా మీరు డెవలప్మెంట్ ఇస్తే సిటీస్లో అయితే నేను కొద్దిగా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తాను, 60-40, 50-50, 30-70 ఉంటాయి. 30-70 వరకు 70 ల్యాండ్ ఓనర్లకు ఉంటాయి ఆర్ట్ ఆఫ్ ది టౌన్లో, 30 బిల్డర్కి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే విచిత్రంగా 30% టు ది ల్యాండ్ ఓనర్, 70% టు ది ఈ ఎస్యూర్ డెవలపర్స్. ఈ ఎస్యూర్ డెవలపర్ అంటే నథింగ్ బట్ ఈ విజయసాయి రెడ్డి బినామీ. ఈ బినామీ ద్వారా ఆ దశపల్లా భూములు కొట్టేయాలి. ఫార్చునేట్గా ఏమైందంటే 5-6 నెలలు ఏదో అగ్రిమెంట్ అనుకుంటా, అది కాలదోషం పట్టింది ఆ అగ్రిమెంట్కి. ఇప్పుడు నాకు తెలిసి దశపల్లా తాలూకా భూములు ఎవరైతే కొన్నారో దే విల్ ఆల్సో ఆఫ్టర్ దిస్ ఫెలో ఈ ఎస్యూ డెవలపర్ అమౌంట్ వాళ్ళు పడతారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఇష్టపూర్వకంగా నాకు తెలిసి ఇచ్చుండ్రు, వీళ్ళు భయభ్రాంతులు చేయటం వల్ల వాళ్ళు వీళ్ళకి అగ్రిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ షర్టు ప్యాంటుతో వచ్చిన వాళ్ళు కూడా విజయసాయి రెడ్డి అయితే ఒక స్కార్పియో, డొక్కు స్కార్పియో ఉండేది, భారతి గారికి నాకు తెలుసు, మేమందరం ఆ పార్టీలో పనిచేసాం. డొక్కు స్కార్పియోలో వచ్చినోడు ఈరోజు రకరకాల కార్లు, రకరకాల ఎక్కడ పడితే అక్కడ ఆ పెద్ద ఆయనేమో ప్యాలెస్లు కట్టుకుంటాడు, ఈయనేమో మంచి మంచి విల్లాలు కొనుక్కుంటాడు. విజయవాడలో 2 విల్లాలు పక్క పక్కన, ఒకటి ఆఫీస్కి ఒకటి ఇంటికి. ఎక్కడో విల్లా శ్రీరామ్ ప్రాపర్టీస్లో ఏదో బినామీ పేరు కొంటాం, నా పేరు మీద ఏం లేవంటాం. ఈ మాస్టర్ ప్లాన్లో కూడా ఆయన తాలూకా భూములు మొత్తుకున్నాడు ముత్తంశెట్టి శ్రీనివాస్, నా కాన్స్టిట్యున్సీ అండి చాలా ఇబ్బంది అవుతుంది, ఇలా తిప్పి తిప్పి వెళ్తే భీముల మించి అంటే అందరినీ డిస్మిస్ చేసి పొలిటికల్ వ్యవస్థని ఈ రీజనల్ కోఆర్డినేటర్ అనే వ్యవస్థ వచ్చి నిర్వీర్యం చేసి ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీని, ప్రజాప్రతినిధులకి ఒక వాల్యూ లేకుండా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇతనికి చెప్పి వెళ్ళాలి, సుబ్బారెడ్డికో సాయిరెడ్డికో చెప్పి వెళ్ళాలి పరిస్థితి. ఎందుకంటే దోపిడీ సొంతంగా చేయాలంటే ఈ మాత్రం కంట్రోల్ పెట్టాలి. దాన్ని ఇష్టానురీతిగా 8 కేసు తిప్పారు, ఒక్కొక్క రోడ్డును అయితే 8 కేసు కూడా తిప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి కేవలం డబ్బే ప్రథమావిధిగా ఈరోజే క్వాడ్జ్ టీవీలో చూశాను. క్వాడ్జ్ అనేది మీకు 80,000, 70,000 రూపాయలు. ఆ ఒంగోలు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ క్వాడ్జ్ సిలికా శాండ్ బాగా ప్రసిద్ధి చెందింది. ప్రభుత్వంలో ఒక పెద్ద దీనికి అండగా ఉండి